హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో నేను కేక్ చేశాను, చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. సో నో క్రీమ్, నో సిరప్ ఏది యాడ్ చేయలేదు, జస్ట్ ప్లెయిన్ కేక్ ప్రిపేర్ చేశాను. క్రిస్మస్ సీజన్ వచ్చింది కదండి, ఏదైనా స్పెషల్గా కేక్స్ కానీ ఏదైనా డెజర్ట్స్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాం కదా. సో వన్ ఆఫ్ ది ఈజీ అండ్ బెస్ట్ కేక్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా, క్విక్ అండ్ ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఎగ్స్ అయితే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఎగ్స్ కేక్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ అయితే యూజ్ చేయకూడదు, కేక్ అంతా ఫ్లఫీగా రాదు. సో ఓకే అండి. అండ్ అలాగే ఎగ్ కూడా సో బెస్ట్ ఎగ్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం వాటర్లో యాడ్ చేసినట్లయితే సో కిందకి వెళ్ళిపోవాలన్నమాట. సో అటువంటి బెస్ట్ ఎగ్స్ తీసుకుని సెలెక్ట్ చేసుకుని మనం కేక్ యూస్ చేసుకుంటే కేక్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో బీట్ చేసుకుందామండి. సో మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఈజీగా అవుతుంది. నేనైతే హ్యాండ్ విస్కర్తో మిక్స్ చేస్తున్నాను కదా, సో టైం పడుతుంది. సో మిక్స్ చేసుకుంటూ ఈ బిట్వీన్ టైంలో నేను ఫ్లోర్ రెడీ చేసుకుందాము. ఒక వెడల్పుగట్టి గిన్నె తీసుకున్న తర్వాత జల్లెడ కూడా తీసుకుని 1 కప్పు నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా తీసుకున్నాను. అలాగే నేను తీసుకున్న ఫ్లోర్లో నుంచి 1/4 కప్పు తీసేసాను. సో తీసేసుకున్న 1/4 కప్పు ఫ్లోర్ని నేను 1/4 కప్పు చాక్లెట్ పౌడర్తో రీప్లేస్ చేస్తున్నాను. సో మీకు యాక్చువల్గా మెజర్స్లో చెప్పాలంటే 3/4 కప్పు మైదా తీసుకోవాలి, 1/4 కప్పు చాక్లెట్ పౌడర్. సో ఓవరాల్గా టోటల్గా 1 కప్ అవుతుంది. ఇప్పుడు మనం పిండి జల్లించుకుంటాం కదా, సో బేకింగ్ పౌడర్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. సో ఇది జల్లించుకోవడం కూడా మనం కేక్ ప్రిపేర్ చేసుకునే ముందు ఇలా రెడీ చేసేసుకుని జల్లించుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ సో నేను ఓవెన్లో చేయట్లేదని చెప్పాను కదా. సో మన స్టవ్ పైన మనం ఏదైతే దేంట్లో అయితే మనం కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని సో మనము ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే మనం కేక్ చేసే ముందు అట్లీస్ట్ 10 to 15 minutes అయినా ప్రీ హీట్ అవ్వాలి. సో అప్పుడే మనకి కేక్ చాలా బాగా వస్తుంది. సో ఈ రెండు. అలాగే థర్డ్ థింగ్ ఏంటంటే మనం గ్రీస్ చేసుకోవడం. మనం ఏదైతే కేక్ ప్లేస్ చేసుకుంటామో సో కేక్ చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదా, మౌల్డ్ కూడా ఫస్ట్ మనం ఆయిల్ గ్రీస్ చేసేసుకుని ఆయిల్, ఫ్లోరు అలాగే ఓవెన్ ఈ 3 మనం రెడీ చేసి పెట్టుకుంటే సో కేక్ చేయడం అయితే సో నిమిషాల్లో మనం చేసేయచ్చు, చాలా ఈజీ అవుతుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా చాక్లెట్ పౌడర్తో కలిపి 1 కప్పు ఫ్లోర్ తీసుకున్నాను కదా. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 స్పూన్కి తక్కువ 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడా. సో ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం పిండి లంప్స్ లేకుండా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని ఒక స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని సో మైదా అలాగే చాక్లెట్ పౌడర్ అంతా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 4 ఎగ్స్ తీసుకుని ఒక 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని బీట్ చేసుకుందాము. ఎగ్స్ బీట్ చేసుకుంటున్న ప్రాసెస్లోనే సో మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న 1 కప్ ఫ్లోర్కి సో 3/4 కప్పు షుగర్ సరిపోతుంది. సో నేను 3/4 కప్ షుగర్ తీసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను. 1 ఫుల్ కప్పు షుగర్ పౌడర్ అయింది. సో కొద్దిగా వేసుకుంటూ సో షుగర్ అంతా ఎగ్స్లో మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుందాము. సో చూసారు కదండి, బీటర్తో అయితే ఇంకొంచెం ఫ్రోదీగా వస్తుంది. సో చేయి పెయిన్ పెడుతుంది, కానీ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో మనకి కేక్ కావాలి కదా, అలాగే ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా ఉండే కేక్ కావాలి కాబట్టి సో మిక్స్ చేసుకోవాలి. సో ఇలా గ్రాడ్యువల్లీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, సో ఎగ్స్ అలాగే షుగర్ చక్కగా మిక్స్ అయింది. ఈవెన్ బీటర్ లేకపోయినా కూడా, ఎలక్ట్రిక్ బీటర్ లేకపోయినా కూడా చక్కగా మిక్స్ అయింది. సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు 1/3 కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదండి, సో మిక్స్ చేసుకుందాము. వేసుకున్న ఆయిల్ కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదండి, చక్కగా మిక్స్ అయింది. సో ఇప్పుడు మనం ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. ముందుగా మనం రెడీ చేసుకుని బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అలాగే చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని జల్లించి రెడీగా పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో నేను వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడింది కాబట్టి సో నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. సో ఇంతలా స్పీడ్గా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్స్ వరకు మాత్రమే మనం స్పీడ్గా మిక్స్ చేసుకోవాలి అండ్ ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా
యాడ్ చేసుకుంటూ బ్యాటర్ రెడీ చేసుకుందాము. అలాగే నేను 1/3 కప్పు మిల్క్ కూడా బాయిల్ చేసుకుని చల్లారబెట్టి రెడీగా ఉంచుకున్నాను. సో మనం యూజ్ చేసే మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి, వేడిగా ఉండకూడదు. అలాగే కూల్గా కూడా ఉండకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అయితే యూజ్ చేయకూడదు. ఓకే అండి, చూసారు కదా. సో ఇలా స్లోగా మనం మిక్స్ చేసుకుంటూ, సో మనం వేసుకున్న ఫ్లోర్ అంతా ఎగ్స్ సో మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు రిబ్బన్ ఫోల్డింగ్ అంటాం కదా, సో కన్సిస్టెన్సీ అలా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుందాం. ఒకవేళ మిల్క్ ఇంకా కావాలి అంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా మిక్స్ చేసుకుని, సో ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకోవడం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. నేను ముందుగా ఆయిల్ గ్రీస్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో అలాగే ఓవెన్ కూడా ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్నాను అన్నాను కదా, పాన్ స్టవ్ పైన పెట్టుకొని. సో చాలా బాగా వచ్చిందండి కేక్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు కానీ, అలాగే ఈ క్రిస్మస్ సీజన్ కదా, ఈ సీజన్లో మనం ఇంకా డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూటీ సో ఇటువంటి యాడ్ చేసుకుని కూడా ఈ కేక్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఇవ్వడానికి కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తారు కదా, మిల్క్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకుంటూ సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రీస్ చేసుకున్న సో కేక్ మౌల్డ్లోకి బ్యాటర్ ప్లేస్ చేసుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకుని మనము కేక్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు, A4 షీట్ ఉంటే కట్ చేసుకొని సో నేను ప్లేస్ చేసుకున్నాను కేక్ మౌల్డ్లో. సో ఇప్పుడు బ్యాటర్ వేసుకుందాం. బ్యాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో కానీ, చిన్న స్టిక్తో కానీ, వుడెన్ స్టిక్ ఉంటుంది కదా, టూత్ పిక్తో కానీ జస్ట్ లైట్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. అండ్ ఒకసారి జస్ట్ లైట్గా ట్యాప్ చేస్తే సరిపోతుంది. బబుల్స్ ఉంటాయి కదా, సో ఎయిర్ గ్యాప్స్ అంతా పోవడానికి అలా చేసిన తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న పాన్లో పెట్టుకుని సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ బేక్ చేసుకుందాము. సో నాకైతే ఒక 45 to 15 మినిట్స్ పట్టిందండి. 45 to 50 మినిట్స్ పట్టింది. 1 అవర్ లోపు నాకు కేక్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరికీ సేమ్. సో మనకు వచ్చి ఫ్లేమ్ బట్టి, మనం పెట్టుకున్న బౌల్ బట్టి కొంచెం వేరియేషన్ 5 to 10 మినిట్స్ ఉండొచ్చు. సో చూసారు కదండి, కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, స్పంజీగా వచ్చింది. సో పైన మేము కొద్దిగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని మేము సర్వ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. సో యమ్మీ. ఓకే అండి, చూసారు కదా, మీరు కావాలంటే షుగర్ సిరప్ యాడ్ చేసుకుని క్రీమ్ వేసుకుని కూడా సో మీకు బర్త్డే కేక్లో కానీ, క్రిస్మస్ కేక్లో కానీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యమ్మీ అండ్ సింపుల్ వేలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.